నమస్తే, వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము పప్పు చెక్కలు తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు, పప్పు చెక్కల కోసం కావాల్సిన పదార్థాలు: 1 కిలో బియ్యం పిండి, 5 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్, జీలకర్ర 1 స్పూన్, చిన్న కట్ట పాలకూర కట్ట సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, కొద్దిగా కరివేపాకు, ఉప్పు 1 పిడికెడు, కారం 1 స్పూన్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా దీంట్లో బియ్యం పిండిలో 1 కిలో కదా బియ్యం పిండి, 1 కిలోకి పిడికెడు సన్నుప్పు వేసుకోవాలి. ఇది కరెక్ట్గా కొలత సరిపోతుంది. కారం 1 స్పూన్ తీసుకోవాలి, జీలకర్ర ఇవన్నీ బియ్యం పిండిలో వేసి కలుపుకోవాలి, శనగపప్పు, గంటసేపు నానబెట్టిన శనగపప్పు, గంటసేపు నానబెట్టిన పెసరపప్పు, పాలకూర, కరివేపాకు ఇవన్నీ కలుపుకోవాలి, పిండిలో వేసి కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి 1 మిక్సీ గిన్నె తీసుకొని, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ మిక్సీలో పట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ విధంగా మిక్సీలో పట్టుకొని సన్నగా పిండిలో కలుపుకోవాలి. టూ స్పూన్స్ ఆయిల్ బాగా వేడి చేసి ఇందులో పోయాలి, తప్పకుండా పోయాలి ఇందులో పిండిలో. దీనివల్ల చెక్కలు కరకరలాడుతూ వస్తాయి. పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి స్పూన్తో. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని పిండిలో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా పిండి తడి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ సైజులో చేసి పెట్టుకోవాలి. పూరి ప్రెస్ తీసుకొని దానిపైన ఒక కవర్ వేసుకొని, కవర్ పైన కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ పిండి ఉండలు తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి పూరి ప్రెస్లో. కాకపోతే చేయితోటి కూడా ఒత్తొచ్చు, మంచిగా వస్తాయి. చేయితోటి అయినా సరే, పూరి ప్రెస్లో అయినా సరే. ఈ విధంగా ఒక కవర్ మీద వేసి పెట్టుకుందాం. అన్నీ ఇదే విధంగా పూరి ప్రెస్లో చేసుకుందాము. ఈ విధంగా అన్నీ ఒత్తి పెట్టుకొని కొన్ని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు పప్పు చెక్కలు
ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇటువైపు తరిగేసుకుందాం ఒకసారి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేయాలి. ఇలా కడాయిలో ఒక పక్కకు పెట్టినామనుకో ఆయిల్ అంతా కడాయిలోకి జారుతుంది. ఇలా కొద్దిసేపు పెట్టి తీయాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పప్పు చెక్కలు. ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పప్పు చెక్కలు ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పప్పు చెక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. కరకరలాడే పప్పు చెక్కలు రెడీ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.